కర్ణని అసలు ఎలా ఇబ్బంది పెడుతున్నారో మొత్తం నిధికి అర్థమవుతుంది. కానీ కర్ణ మంచితనాన్ని వాళ్ళు ఉపయోగించుకోవాలని చెప్పి అర్థమవుతుంది. అలాగే రమేష్కి సున్నితంగా వార్నింగ్ ఇస్తాడు. రమేష్ ఇంకా చాలా కోపంగా ఉంటాడు. కర్ణ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇంకా నిధికి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. అయ్యో పర్లేదు సార్ అని చెప్పి నిధి అంటూ ఉంటుంది. కానీ నిధికి డౌట్ వస్తుంది. ఏంటి మీ వాళ్ళకి ఎవరికి మీరంటే ఇష్టం లేనట్టున్నట్టుంది కదా సార్ అని అన్నా సరే కర్ణ మాత్రం ఏం మాట. మీరు చాలా టెన్షన్ పడుతూ వాళ్ళు వెతకని తెలిసి కూడా వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు సార్ అని చెప్పి నిధి అడుగుతుంది. అప్పుడు కూడా కర్ణ ఏం మాట్లాడు చిన్న నవ్వుతూ ఉంటాడు. అసలు ఇవన్నీ నాటకాలు ఎందుకు చేస్తున్నారు మీ వెనకాలని చెప్పి నిధి అనుకుంటూ ఉంటుంది. అవును సార్ ఎందుకు అలా చేస్తున్నారు అర్థం కావట్లేదు, ప్రతి ప్రశ్నకి సమాధానం ఉండదు కదా అన్నట్టు కర్ణ దాటేస్తూ ఉంటాడు. అందరికీ మీరు మంచిని కోరుకుని మీకు ఇబ్బంది పెట్టడం తప్పే సార్ అని ఇంకా నిధి అంటుండదు. ఇది నిజం, కానీ మనం ఎలా తీసుకుంటాం అనేది ముఖ్యం అని చెప్పి కర్ణ అంటూ ఉంటాడు. అవును సార్, ఒకరికి సరైనది అనిపిస్తుంది, ఇంకొకరికి తప్పు అనిపిస్తుంది, నిర్ణయం మనదే కదా అన్నట్టు మాట్లాడుతుంది. కావచ్చు, అన్నీ అలాగే ఉండాలని చెప్పి రూల్ ఏం లేదుగా అని చెప్పేసి కర్ణ అంటూ ఉంటాడు. సరే నిర్ణయం అంతా మీదే లేండి, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి నిధి అడుగుతుంటుంది. ఏమైనా వచ్చినా ఒకే విధంగానే అంగీకరించాలి, ఆయన వచ్చింది నిశ్శబ్దంగా ఉండాలి, అలాగా పోరాడకూడదు అన్నట్టు కర్ణ నిశ్శబ్దంగా మాట్లాడుతూ నవ్వుతూ ఉంటాడు. బాగా చెప్పారు. ఇంకా డ్రెస్ ఏర్పాటు చేయడానికి వాళ్ళు దొరకలేదు, కొంచెం ఆలస్యం అవుతుందని చెప్పి అనుకుంటారు. మరి ఎక్కడ ఉన్నారు, ఇది కూడా వాళ్ళకి తెలిసిపోయింది, ఇక ముందు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఇంకా నిధి అనుకూడదు. పని సరిగా ఉందా లేదా అని చెప్పి అనుకుంటారు. ప్రయత్నిద్దాం సార్, కానీ సరిగా కాలేదు, నెట్వర్క్ కూడా సరిగా లేదు, మళ్ళీ ట్రై చేస్తానని చెప్పి అంటూ ఉంటుంది. సరే అని చెప్పి నిధి ఎలాగైనా సరే వాళ్ళ అక్క పెట్టకూడదు అని చెప్పి అనుకుంటూ కర్ణ అలా చేస్తూ ఉంటాడు. ఇంట్లో పరిస్థితి ఎలాగుంది అని చెప్పేసి నిధి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అమ్మా నాన్న విషయం అడిగితే బాగానే ఉన్నట్టు చెప్తున్నారు, కానీ చూస్తుంటే ఏదో సరిగా లేదనిపిస్తుంది అని చెప్పేసి అక్కడ నిత్యాకి డౌట్ వస్తుంది. కానీ తేజస్ మాత్రం పదే మాడు దాటేస్తుంటాడు. జాగ్రత్త ఉండొచ్చు అనుకుంటూ ఉంటారు. అవును సార్, కళ్ళు మూసుకొని వెళ్ళలేం అని గమనించాలి కదా, ఇప్పుడు ప్లాన్ ఏంటి అన్నట్టు అడుగుతూ ఉంటుంది. నిధి అన్న మాటలకి ఇంకో పని ఉందిలే, 3-4 గంటలు పూజ చేస్తాను చెప్పి సరిపోతుందని చెప్పి కర్ణ అంటూ ఉంటాడు. సరే కానీ టైం చాలా తక్కువ ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి నిధి అనుకుంటూ ఉంటుంది. అవును సార్, కానీ నేను చూసుకుంటాను, కొంచెం టైం పడుతుంది అంతే అని చెప్పి నిధి అంటుంది. సరే నేను ఏం చెయ్యాలి అని కర్ణ అంటూ ఉంటాడు. మీరు టెన్షన్ పడద్దు సార్, నేను హెల్ప్ చేస్తానని చెప్పి నిధి అంటుంది. పని పూర్తయిందా, ఇంకా పూర్తిగా కాలేదా, కానీ పూర్తి చేద్దాం అని చెప్పి డబ్బుల సంగతి సార్ చిన్న విషయం కోసం మీ దగ్గర ఎందుకు తీసుకోవాలి, నేను చూసుకుంటానని చెప్పేసి నిధి అంటాడు. కానీ కర్ణ ఒప్పుకోడు, ఏమవుదని చెప్పి సాయం చేస్తుంటాడు. సార్ ఒక్క నిమిషం సార్, మీతో ఒక విషయం చెప్పాలి అని నిధి అన్నది చెప్పు అని చెప్పి కర్ణ అంటూ ఉంటారు. సార్ మీరు ఎంత గౌరవం ప్రేమ ఉందో నాకు పూర్తిగా అర్థమైంది, మీరు బాధపడొద్దు అని చెప్పి నిధి అంటూ ఉంటుంది. నేను మీకు ఒక మాట ఇస్తాను సార్, ఇకపై కర్ణ సార్కు మా వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. సరే అని చెప్పేసి ఇంకా అలాగే మాట్లాడుతూ ఉంటారు. అక్కడేమో సుమలత ఎలాగైనా సరే నిశ్చితార్థం ఆపాలి అని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటుంది. ఇంకా దేవుడికి అదే పనిగా దండం పెట్టుకుంటూ ఉంటుంది. అసలు కర్ణ అలాగే నిధి ఎంగేజ్మెంట్ ఉన్న ప్లేస్కి రాకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. దానికి ఏం చేయాలో అర్థం కాదు, టెన్షన్ పడుతుంది. అక్కడేమో రమేష్కి నిధి మీద చాలా కోపం వస్తుంది. అలాగే సంజు చెప్తూ ఉంటాడు, దాని సంగతి ఎలాగైనా చూడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అక్కడేమో సుమలత అసలు నిధి అలా కర్ణ నిత్య డ్రెస్ తేకూడదు, అలాగే దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇదిగో ట్రాఫిక్ జామ్ అయిపోవాలి, అలాగే వాళ్ళు ఇబ్బంది పడాలి, అసలు చాలా కష్టపడాలి, వాళ్ళు అసలు టైం మాత్రం రాకూడదు, లేదా బండిలో పెట్టో అయిపోవాలి, లేదా వాళ్ళు అసలు బట్టలు మాత్రం రెడీ చేయకూడదు అని చెప్పి రకరకాల దేవుని అదే పని ప్రార్థిస్తుంది. గణపప్ప కాపాడు కాపాడు అని చెప్పేసి అదే పనిగా సుమతి ఇంకా తదాస్తు అని చెప్పేసి దేవుడు అలా మిమ్మల్ని కాపాడలే, నేను కాపాడతా అన్నట్టు ఇదిగో ఆయన గణపతి అసలు మిమ్మల్ని కాపాడతారు. ఇంకో వీడియోలో కరెక్ట్గా ఉంది కదా, మొత్తం అంతా చూసారు కదా, సరే జాగ్రత్తగా ఉన్నట్టు నిధి చాలా స్వీట్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంక సుమలత చాలా కోపం వస్తుంది. నిధి అలా కోపం చూస్తుంది. మీరు అనుకున్నది ఏం జరగదు అన్నట్టు నిధి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. సుమలతకి చాలా టెన్షన్ పడుతుంది. ఇంకా వీడియో రికార్డ్ అయిన విషయం అంతా మళ్ళీ ఎవరు చెప్పినాక నా పాడు పోతుంది అని చెప్పి సుమలత భయపడిపోతూ ఉంటుంది. ఆల్ ద బెస్ట్, నువ్వు గెలవని చెప్పి అనుకుంటా అన్నట్టు నిధి నవ్వుతూ ఉంటుంది. సుమలత టెన్షన్ పడిపోతూ ఉంటుంది.
ఇంకా ఎలాగైనా సరే నిశ్చాది ఏదో ఒకటి ఆపాలని చెప్పేసి సుమలత ప్లాన్ వేస్తూ ఉంటుంది. అక్కడేమో నిత్య చాలా పడుతూ ఉంటుంది. ఇంకా నా డ్రెస్ రాలేదు ఏంటి ఇదంతా అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అక్క అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా నిత్య చూస్తూ ఉంటారు. కర్ణ ఇంకా డ్రెస్ తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంకా ముందు నిత్య చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా ముందు చూస్తుంది కర్ణ అనుకున్న విధంగా డ్రెస్ తీసుకొచ్చని చెప్పేసి నిత్యాకి ఇస్తూ ఉంటాడు. ఇంకా నిత్య చూసి ఇంకా చాలా థ్యాంక్స్ అంటూ ఉంటుంది. సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా నిధి అలా చూస్తూ ఉంటుంది. ఇంకా నిత్య కూడా సంతోషం తన డ్రెస్ చూసుకుంటూ ఉంటుంది. ఇంకా తాను అలాగే తన పేరు తేజస్ పేరు చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా తేజస్ అలాగే నిత్య ఒకరికొకరు చూసుకుని సంతోషపడుతుంటారు. కర్ణ ఇంక నిత్య మొహంలో సంతోషం చూసి ఇంకా నవ్వుతూ ఉంటారు. కుటుంబ సభ్యులు అందరూ వచ్చి చూసావా కర్ణ డాక్టరే కదా తను ఏమన్నా చేయగలని చెప్పి అన్నాను కదా అని చెప్పి ఇంకా వచ్చి శాంతి అలా లక్ష్మి అంటూ ఉంటారు. శాంతిని సంతోషపడుతున్న అమ్మాయి అని చెప్పి నవ్వుకుంటుంటది. పోనీలే అనుకున్న విధంగా టైం తీసుకొచ్చేసారులే అని చెప్పి ఇంకా నిత్య మొహం సంతోషంగా ఉంది అని అనుకుంటారు. సుమతి ఇలారా అని చెప్పి ఇందాక ఏదో అన్నావు కదా కర్ణ ఏం చేయలేడు అన్ని బరువు బతుకులు నెత్తి మీద తీసుకుంటున్నాడు అని చెప్పేసి అన్నావు కదా చూసావా ఇదిగో నిత్య డ్రెస్ తీసుకొచ్చారు నిత్య చూపించు అని చెప్పేసి ఇంకా మారుతి అనగానే అబ్బా థ్యాంక్స్ కర్ణ అని చెప్పేసి శాంతి అడిగి ఇంకా కర్ణ ఇంకా నవ్వుతూ ఉంటాడు. చూడు చూడు నా మనోడు అంత మ్యాజిక్ చేస్తాడు అని చెప్పేసి లక్ష్మి అంటూ ఉంటుంది. అంటే రింగ్ అని చెప్పేసి నిత్య అడుగుతుంది. ఇదిగో రింగ్ అని చెప్పేసి ఇంకా కర్ణ ఇస్తూ ఉంటాడు. ఇంకా రింగ్ని చూసి ఇంకా నిత్య సంతోషపడి చేతితో తీసుకుంటాడు. సీరియస్లీ రింగ్ అసలు ఏంటి మీ పాకెట్లో ఉందా మరి అసలు నాకు ఇందాక తెలియదు అని చెప్పేసి టెన్షన్ పెట్టావుగా అని చెప్పేసి నిద్ర అక్క అని చెప్పి సుమలతను చూస్తూ ఇంకా నిధి చెప్పబోతుంది. ఇంకా సుమలత చాలా టెన్షన్ పడిపోతుంది. ఇప్పుడుగా నా అందరం చెప్పిందా నా పడిపోతుంది ఇంకా అత్తను చిన్నమ్మ తిడతారని చెప్పేసి భయపడిపోతూ ఉంటుంది. చెప్పనా అని చెప్పేసి సైకిల్ చేస్తుంది. వద్దు వద్దు అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది. అబ్బా ఏదో అయింది కదా ఇగో చూడు అన్నీ అయిపోయినాయి కదా ఇగో నిధి ఇంకా ఆపేసి అమ్మ నిత్య నువ్వు రెడీ అని చెప్పి శాంతి అంటాడుది. ఏంటి రెడీ అయ్యేది ఇదిగో నువ్వు కూడా రెడీ అవ్వాలి అని చెప్పి లక్ష్మి నేను రెడీ అవుతాను చెప్పి లక్ష్మి అబ్బా నువ్వు కూడా రెడీ అవ్వాలి మరి పెళ్లి కూతురు ఇంకో అమ్మమ్మ కదా నువ్వు కూడా రా అని చెప్పేసి ఇంకా లక్ష్మి అంటూ శాంతి తీసుకెళ్తుంది. తేజస్ ఏంటి మీ పేరెంట్స్ ఏంటి ఎంగేజ్మెంట్కి వస్తున్నారా అని చెప్పి అడుగుతుంటది. కర్ణ కూడా ఇబ్బంది పడితే అలా చూస్తుంటాడు. తేజస్ ఇంకా ఏం మాట్లాడు కర్ణ చూస్తుంటాడు. అంటే సారీ అంటే అసలు వాళ్ళకి కుదరట్లేదు అని చెప్పి అంటే వాళ్ళకి వేరే టికెట్ బుక్ చేద్దాం అంటే వాళ్ళు కుదరట్లేదు అంటే వాళ్ళు రాలేకపోతున్నారని చెప్పేసి కర్ణ ఇంకా తేజ్ సపోర్ట్ చేస్తుంటాడు. ఇంకా తేజ్ ఇంకా ఏం మాట్లాడిపోతుంటాడు. ఇంకా ఒక్కసారి నిత్య షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి అని చెప్పి ఏమన్నావు ఏంటి వాళ్ళు రావట్లేదా ఏం నువ్వు చెప్తున్నావు అన్నట్టు అంటుంది. ఇదిగో నేను చెప్పేది వినని చెప్పి తేజ్ అనిపోతుంటాడు. ఏం అక్కర్లా అని చెప్పి నిత్య ఆపుతూ ఉంటుంది. కానీ కర్ణ ఏం మాట్లాడతాను నిందంతా తన మీద తీసుకుంటాడు. అప్పుడే మాలతో వస్తుంది. కర్ణ ఏంటి 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 నీ వల్ల కూడా కాలేదన్నట్టు మాలతి అడుగుతుంది. ఏంటి టికెట్ బుక్ చేయలేదా అసలు చెప్పా కదా అసలు ఏంటి దంతా అని చెప్పేసి నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను దేశాల పేరెంట్స్ వస్తారని చెప్పేసి కానీ వాళ్ళు నీ వల్ల రావట్లేదా అని చెప్పేసి ఇంకా నిత్య అదే పని అంటూ ఉంటుంది. ఇప్పుడు దాకా నేను సూపర్ హీరో అనుకున్నా అసలు అందరే పెద్ద వేస్ట్ ఇంగో అని నిత్యంగా ఇదిగో నిత్య కొంచెం తెలుసుకొని మాట్లాడు అని చెప్పి ఇదిగో చూడు ఇలా ప్రతిదానికి ఏదో ఒకటి అనడం కరెక్ట్ కాదు అని చెప్పి మాలతి ఆపుతూ ఉంటుంది. ఇంకా నిత్యగానే ఆశపడుతుంది. అసలు ఏంటి అదేంటి తేజస్ మీ పేరెంట్స్ రావట్లేదా అని చెప్పి శాంతంగా ఏంటి వచ్చేది ఇదిగో తినవాళ్ళే అంతా ఇదిగో నమ్మి అన్ని పనులు అప్పచెప్పావు చూడు ఎలా చేస్తున్నాడు ఒకదాని తర్వాత ఒకటి అన్ని పాడు చేస్తానని చెప్పేసి నిత్య అంటూ ఇదిగో నీ వల్ల కాకపోతే నువ్వు ఆపేయచ్చు కదా అని చెప్పేసి అదే పనిగా నిత్య తిడుతూ ఉంటుంది. ఏంటి మీరు సామని చెప్పేసి మీరు పెద్ద గొప్ప ఫీల్ అయిపోతున్నారా ఏంటి అన్ని నువ్వే చేయాల్సిన బిల్డప్ ఇచ్చుకుంటున్నావా అని చెప్పేసి నిత్య అదే పని తిడుతూ ఉంటుంది. దాని కారణం ఇంకా ఏం మాట్లాడు సారీ అంటూ ఉంటాడు. ఏంటి సారీ అంటే సరిపోతుందా ఏంటి నా కళ్ళని అడేసలు చేస్తున్నారు ప్రతి దాన్ని టెన్షన్ పడాల్సి వస్తుంది అని చెప్పేసి అసలు ఏదో ఒకటి ఆపుతున్నావుగా అని చెప్పేసి నిత్య తిడుతుంది. అక్క తప్పు అసలు తనదేం లేదు ఇగో ఇప్పుడు టైం లేదు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పేసి అక్క ప్లీజ్ అక్క వెళ్ళక్క అని చెప్పి నిధి ఇంకా ఫోర్స్ చేస్తాడు. ఇంకా డ్రెస్ తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటారు. కానీ కర్ణ ఇంకా చిన్న నవ్వుతూ ఉంటాడు. తేజ్ కనుక బాధపడుతూ ఉంటాడు. తన వల్లే కర్ణ మాట్లాడని చెప్పి అనుకుంటూ ఉంటాడు. సారీ కర్ణ అని చెప్పి తేజ్ అనిపోతుంటాడు. ఏం వద్దు ఇంకో నీ మొహంలో ఇప్పుడు చిన్నగా ఉండాలి అని చెప్పి కర్ణ అంటూ ఉంటాడు. ఇంకా గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటాడు తేజస్. ఏం పర్లేదులే అని చెప్పేసి అంటూ సరే అని ఇంకా కర్ణ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా తేజస్ ఇంకా అలా చూస్తుంటాడు. ఇంకా నిశ్చిత ఏర్పాట్లన్నీ చేస్తుంటాడు. అక్కడ దగ్గరుండి లక్ష్మి ఇంకా శాంతిని రెడీ చేయమని చెప్పి అక్కడ మేకప్ ఆర్టిస్ట్కి చెప్తూ ఉంటారు. ఇదిగో ఈ అమ్మాయి పెళ్లి కూతురు అమ్మమ్మ ఇదిగో బాగా మేకప్ చేయాలి అసలు పెళ్లి కూతురా తిన అని చెప్పి తెలుసుకోవాలి అన్నట్టు ఇంకా అదే పనికి లక్ష్మి
చెప్తూ ఉంటుంది. ఇంకా నవ్వుతూ ఉంటుంది. ఇంకా శాంతి ఇబ్బంది పడుతుంది. అబ్బా ఏంటి నాకప్ప, అబ్బో నాకు అసలు అవసరమా, అసలు నాకు ఇలాంటివన్నీ వద్దు, నాకు టెన్షన్ పడిపోతుంది, నాకు వద్దు అని చెప్పి శాంతి భయపడుతుంది. కానీ లక్ష్మి నువ్వు కూడా రెడీ అవ్వాలి, వీళ్ళు చేస్తారు నీకు ఎందుకు, నేను చెప్తాను కదా, నువ్వు కామ్గా కూర్చో అని చేయించుకో అని చెప్పేసి లక్ష్మి ఆర్డర్ చేస్తూ ఉంటుంది. ఇంకా శాంతి భయపడుతుంది. సరే ఇంకా లక్ష్మి మాట కాదనలేక తను కూడా ఇంకా రెడీ అవుతూ ఉంటుంది. ఇంకా తేజ్ చాలా బాధపడుతూ ఉంటాడు. నా వల్ల కారణం అన్ని మాటలు అనిపించుకున్నాడు నిశ్చేత అనుకుంటాడు. అలాగే జరిగిందని గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ రోజు నిశ్చేత తన పేరు గురించి అయినప్పుడు నేను పక్కకి ఫోన్ మాట్లాడొస్తాను వెళ్ళినప్పుడు ఏదో మాట్లాడి యాక్ట్ చేయడం అదంతా కర్ణ వినడం అంత చూసి షాక్ అవుతూ ఉంటాడు. అసలు నా బదులు నువ్వు నిందలు పడ్డావు, నువ్వు మాటలు పడ్డావు, నిత్య నేను తిట్టింది కదా అని చెప్పేసి ఫీల్ అవుతుంటాడు. అంతా గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ రోజు వినగానే తన విషయం అంతా తెలుసుకుంటాడు. అసలు ఎందుకు మీ పేరెంట్స్ అని చెప్పేసి కారణం అనడం, అలాగే తెలిసి చెప్పడం, మా ఇంట్లోకి ఈ పెళ్ళి ఇష్టం లేదు, ఎందుకంటే మా వాళ్ళు చాలా స్టాటస్లు అన్నీ ఫాలో అవుతూ ఉంటారు, నిత్య ఏమో మిడిల్ క్లాస్ అమ్మాయి కదా, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, అందుకే తప్పని పరిస్థితుల్లో నేను ఏం చేద్దాం కావట్లా, నేనేమో నిత్యాన్ని ఇటు పరిస్థితులు వదులుకోలేను, అలాగే మా పేరెంట్స్ ఒప్పించలేకపోతున్నాను, పెళ్ళి అయితే మెల్లింగ్ అదే సర్దుకుంటుంది అని చెప్పేసి అందుకే ఆగాను, ఈ విషయం నిత్యాకి చెప్పలేను అని చెప్పేసి తేజ్ చెప్పిన మాటలన్నీ తనే గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. కర్ణ నా సపోర్ట్ ఇవ్వడం అంతా గుర్తెచ్చుకుంటే కర్ణ ఎంత మంచివాడు, అసలు నా వల్ల నిత్యతో ఇన్ని మాటలు పడింది అనుకుంటూ సారీ అని చెప్పి పదే పదే ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా అదంతా గుర్తెచ్చుకొని బాధపడుతూ తేజ్ వెళ్ళి కర్ణతో మాట్లాడుతూ ఉంటాడు. టైంలో వస్తుంది, కంగారు పడుకో, మీ పెళ్ళిని మీ పేరెంట్స్ ఒప్పుకుంటారులే అని చెప్పేసి ఇంకా టైం ఉంది కదా, ముందు ఎంగేజ్మెంట్ అయిపోయి అని చెప్పి కర్ణ అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా మాటలు తెలిసింది ప్రశాంతంగా ఉంటాడు. అక్కడేమో లక్ష్మిగో నువ్వు డ్రెస్ వేసుకో అని చెప్పేసి ఇంకా అదే పని కర్ణకి ఇస్తూ ఉంటుంది. నాకు వద్దు అని చెప్పి కర్ణ అంటాడు. ప్లీజ్ డార్లింగ్ ప్లీజ్ వేసుకో అని చెప్పి లక్ష్మి ఫోర్స్ చేస్తుంది. సరే ఇదిగో చూడు, ఇదిగో నేను వేసుకోవాలా అంతేనని చెప్పి కర్ణంగానే అవును నువ్వు వేసుకోవాల్సింది, లేకపోతే నేను కూడా అసలు వేసుకోను, నేను ఇలాగే ఉంటానంటూ లక్ష్మి భయపెట్టేస్తాడు. ఇంకా కర్ణ ఇంకా ఏం మాట్లాడు సరే డ్రెస్ వేసుకుని చెప్పి ఒప్పుకుంటాడు. అప్పుడు వెళ్తుంటాడు. అప్పుడే ఇంకా నిధి అలాగే రెడీ అవుతుంది. అక్కడ నుంచి రెడీ అయ్యి తన ఫ్రెండ్స్ కలిసి వస్తుంది. ఒకసారి వెళ్తూ కర్ణ అది చూస్తూ ఉంటాడు. ఇంకా చాలా సంతోషపడుతుంటాడు. ఆ డ్రెస్లో నిత్య చాలా బాగుందని నవ్వుకొని చూస్తాడు. అప్పుడే ఇంకా నిత్య వచ్చి ఏంటని చెప్పి ఐబ్రోస్ ఎగరేస్తూ ఉంటుంది. ఇంకా వచ్చి చూస్తూ ఉంటారు. ఇంకో ఏంటి చూస్తున్నా అని చెప్పి అంటాను, లేదు ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది అని చెప్పి కర్ణ అంటూ ఉంటారు. ఇదిగో అయినా ఇవన్నీ కాదు, ఇదంతా నీ వల్ల కదా, ఎంగేజ్మెంట్ జరుగుతున్న సంతోషం కంటే నీ వల్ల ఇదిగో తేజ్ పేరెంట్స్ రావట్లేదు కదా, నాకు అదే చాలా బాధగా ఉంది అని చెప్పి నిత్యం మళ్ళీ ఏదో ఒకటి అంటాడు. కర్ణ ఇంకా ఏం మాట్లాడడం మౌనంగా అలాగే వింటూ ఉంటాడు. ఇంకా పదే పదే ఇంకా రమేష్ అన్నమాట గుర్తించుకుంటూ ఉంటాడు. ఇదిగో కేవలం నువ్వు నేను చెప్పినట్టు వినాలి, నీ మొహంలో అసలే నీ విషయం మీద పెళ్ళే ఉండకూడదు అని చెప్పేసి ఆ రోజు రమేష్ తనకు చెప్పడం, అలాగే తను చెక్ మీద సంతకం చేయించుకోవడం అంతా గుర్తించుకుంటూ ఉంటాడు. ఆ కాన్ఫిడెన్స్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కానీ కర్ణ ఏం మాట్లాడు ఏంటి అని చెప్పి చెవు మెలేస్తూ ఇదిగో ఇవన్నీ నాకు చెప్పొద్దు, నువ్వు డ్రెస్ వేసుకోవాల్సింది అని చెప్పి లక్ష్మి ఫోర్స్ చేస్తుంది. కానీ కర్ణ ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు. పదే పదే రమేష్ పెట్టిన అగ్రిమెంట్ గురించి గుర్తించుకుంటుంటాడు. అలాగే లక్ష్మిని అఫ్టర్ చేయలేకపోతుంటాడు. ఇంకా బాధపడుతూ అలాగే ఏం చేయాలి అర్థం కాదు. ఇంకెంత చెప్పిన లక్ష్మి తినిపించుకోదు, నువ్వు డ్రెస్ వేసుకొని చెప్పి ఫోర్స్ చేస్తాడు. నువ్వు వెళ్తావు వెళ్ళవా, ఇలా వెళ్ళి ఇలా రావాలి, లేదనుకుని ఊరుకోను అని చెప్పి లక్ష్మి అరుస్తుంటుంది. ఇంతకన్నా లక్ష్మిని బాధపడేసినాక సరే అని చెప్పి రెడీ అవ్వడం సిద్ధమవుతూ ఉంటాడు. ప్రతి చిన్న విషయానికి కర్ణ మీద ఇంకా నిత్య నిందలు వేస్తూ ఉంటుంది. ఏదో వంకొస్తుందని తిడుతూ ఉంటుంది. కర్ణ మాత్రం మౌనంగా అన్ని చిన్నది భరిస్తూ ఉంటాడు. ఇంకా తేజస్ మీద ఎలాంటి అపనంద పడకూడదు, తన తప్పు కూడా తన మీద వేసుకొని అన్ని బాధలు భరిస్తూ ఉంటాడు. నిధికి అన్ని తెలుస్తూ ఉంటాయి. కానీ ఏం మాట్లాడు కానీ కర్ణాసని ఎలా సరే వాళ్ళని కాపాడాలి. ఇంక ఇప్పుడు దాకా నేను రమేష్ గారి మాటలు విందాం అనుకున్నాను, కానీ వీళ్ళంతా వెనకాల నుండి వీళ్ళెదురుగా మంచిగా ఉండి చాలా కుట్రలు చేస్తున్నారు. కానీ నేను ఆయన ఎలాగైనా కాపాడుకోవాలి, నేను ఇంకా అడ్డుపడతాను, ఇప్పుడు దాకా దూరంగా ఉన్నాను కానీ ఇంకా నేను దూరంగా ఉన్నాను, నేను దగ్గరుండే కర్ణాసాన్ని ఎలాంటి అవమానం కష్టపడకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి నిధి అనుకుంటుంది. అదే కర్ణకి ఇంక దగ్గర సిద్ధమవుతూ ఉంటుంది. కర్ణ మాత్రం ఇబ్బంది పడుతూ ఉంటాడు. నిధికి దగ్గర లేక దూరం లేక తను కూడా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా అనుకున్న విధంగా డ్రెస్ వేసుకొని ఇంకా అలాగే వస్తాడు. నిధి కూడా రెడీ ఇంకా అలా కర్ణను చూస్తూ ఉంటుంది. నువ్వు నా ఎంగేజ్మెంట్ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ప్లీజ్ అని చెప్పి నిత్యాన్ని మాటలకు ఓకే అని చెప్పి కర్ణ అంటూ ఉంటాడు. కానీ ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా దూరంగా ఉంటా సిద్ధమవుతుంటాడు. తన సంతోషం పాటు చేయడానికి కర్ణ ఏ మాత్రం